భక్తి మార్గ ప్రబోధకులలో సంత్ జ్ఞానేశ్వర్ అగ్రగణ్యులు. జ్ఞానేశ్వర్ గొప్ప సాధువు, కవి. అలాగే 13వ శతాబ్దపు మహారాష్ట్రలో భగవత్ సంప్రదాయాన్ని ప్రోత్సహించారు. ఆయన యోగి, తత్వవేత్త కూడా. మహారాష్ట్రలో భక్తి ఉద్యమం వ్యాప్తిలో ప్రముఖులు. మరాఠీలో ఆయన భగవద్గీతపై వ్రాసిన వ్యాఖ్యానం జ్ఞానేశ్వరి అనే రచన చాలా ప్రసిద్ధి పొందింది. సంత్ జ్ఞానేశ్వరుడు క్రీస్తు శకం 1275 భాద్రపద కృష్ణపక్ష అష్టమి 1332 విక్రమ సంవత్సరంలో విఠల్ పంత్ కులకర్ణి, రుక్మిణీబాయి దంపతులకు అలందీలో జన్మించారు. అతని ముగ్గురు తోబుట్టువులు కీర్తనలు, ప్రవచనాలు, ఉపన్యాసాల ద్వారా భక్తి మార్గ సందేశాన్ని వ్యాప్తి చేస్తూ గ్రామాల నుండి గ్రామానికి వెళ్లారు. ఈ కాలంలో గోదావరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్సాపూర్లో ఉన్నప్పుడు జ్ఞానేశ్వరుడు 1290లో భగవద్గీతపై వ్యాఖ్యానించిన జ్ఞానదేవి లేదా జ్ఞానేశ్వరిని పూర్తి చేశాడు. ఆయన కవితా సాహిత్యంలో భావార్థదీపిక అనబడే జ్ఞానేశ్వరి, అమృతానుభవ, హరిపదచే అభంగా ఉన్నాయి. తన సాహిత్యం ద్వారా ఆధ్యాత్మిక, తాత్విక ఆలోచనలు మరాఠీ భాషలో కూడా వ్యక్తీకరించబడాలని ఆ భాషలోనే రచనలు చేశారు. విశ్వ ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని బోధించారు. జ్ఞానేశ్వర్ తన గురువు నివృత్తినాథ్ సూచనల మేరకు అమృతానుభవ లేదా అనుభవామృతాన్ని కూడా రచించారు. సంత్ జ్ఞానేశ్వర్ భగవత్ ధర్మాన్ని వ్యాప్తి చేసే నామ్దేవ్తో కలిసి దేశవ్యాప్త తీర్థయాత్రకు బయలుదేరాడు. దేశమంతా పర్యటిస్తూ సత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం ధర్మం, అసత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం అధర్మం. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ప్రబోధించాడు. భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు ఆజన్మాంతం పాటుపడిన నామ్దేవ్, ఏక్నాథ్, సంత్ తుకారాం తదితర మహాత్ముల సరసన జ్ఞానేశ్వర్ నిలిచారు. జ్ఞానేశ్వర్ 21 సంవత్సరాల వయసులో అలందీలో నివసించి సమాధి స్థితిని పొందాడు. అతని సమాధి తరువాత 1 సంవత్సరం వ్యవధిలో అతని సోదరులు నివృత్తినాథ్, సోపాన్దేవ్, సోదరి ముక్తాబాయి కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు. జ్ఞానేశ్వర్ మొదటి జీవిత చరిత్రను మనం నామ్దేవ్ గాథలో చూడవచ్చు. దీనిని ఆది, తీర్థావళి, సమాధి అభంగాలు అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు 26న ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు ప్రవచించిన బోధనలు నేటి తరానికి అనుసరణీయం.